డాన్ మీడియాకు స్వాగతం. ఏపీ నిట్ను ప్రగతి పదంలో నిలిపేందుకు కృషి చేస్తా, ఇన్ఛార్జ్ డైరెక్టర్ డాక్టర్ బిఎస్ మూర్తి వెల్లడి. తాడేపల్లిగూడెంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్, ఏపీ నిట్ ని సిబ్బంది సహకారంతో ప్రగతి పదంలో నిలిపేందుకు కృషి చేస్తానని ఇన్ఛార్జ్ డైరెక్టర్ డాక్టర్ బిఎస్ మూర్తి తెలిపారు. హైదరాబాద్ ఐటీ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్న ఈయనకు కేంద్ర ప్రభుత్వం ఏపీ నిట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో బిఎస్ మూర్తి ఇన్ఛార్జ్ డైరెక్టర్గా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు నాగపూర్ ఎన్ఐటీ డైరెక్టర్ డాక్టర్ ఎం ప్రమోద్ పడోలే నిట్ ఇన్ఛార్జ్గా వ్యవహరించారు. ఈ సందర్భంగా బిఎస్ మూర్తి విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ దేశ ప్రగతిలో విద్యార్థుల భాగస్వామ్యం అత్యంత కీలకమైనదని, ప్రజలకు మేలు చేసే విభిన్న పరిశోధనలు, ప్రాజెక్టులపై దృష్టి సారించాలని తెలిపారు. దేశంలో 31వ నిట్గా అవతరించిన ఏపీ నిట్ను టాప్ 10లోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. విద్యా సంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధనను అందించేలా చర్యలు తీసుకోవటంతో పాటు వారికి కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు. తన దృష్టికి తీసుకొచ్చే ఏ సమస్యనైనా పరిష్కరించటమే లక్ష్యంగా పనిచేస్తానని వివరించారు. డీన్లు, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందితో వివిధ అంశాలపై చర్చించి వారికి పలు సూచనలిచ్చారు. ప్రాంగణంలోని భవన సముదాయాలను పరిశీలించారు. ముందుగా రిజిస్ట్రార్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి, మూర్తికి పుష్పగుచ్చం అందజేసి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీన్లు డాక్టర్ జిఆర్కే శాస్త్రి, డాక్టర్ టి కురుమయ్య, డాక్టర్ ఎన్ జయరాం, డాక్టర్ జిబి వీరేష్ కుమార్, డాక్టర్ కార్తీక్ శేషాద్రి, ఆచార్యులు డాక్టర్ వి సందీప్, డాక్టర్ కృష్ణమూర్తి, డాక్టర్ రాముడు తదితరులు పాల్గొన్నారు. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.